వాయిస్ చేంజ్ అయితే డేంజరసా లేదంటే నార్మలా? సో ఏది డేంజర్, ఏది నార్మల్ ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. నార్మల్‌గా వాయిస్ చేంజ్‌కి కాజెస్ అనేవి ఏంటి? ఫస్ట్ థింగ్ అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్. అంటే మీకు కోల్డ్ అయినా, కాఫ్ అయినా వచ్చినప్పుడు అది మనకి వోకల్ కార్డ్స్ వరకు వెళ్తే అప్పుడు మీకు ఇలా వాయిస్ చేంజ్ అనేది కనిపిస్తుంది. లేదంటే ఎక్కువగా వాయిస్ యూజ్ చేసేవాళ్ళు అంటే సింగర్స్ కానీ, టీచర్స్ కానీ వీళ్ళలో కూడా వాయిస్ చేంజ్ అనేది కామన్. లేదు అంటే యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కూడా మనకి వాయిస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకో కాజ్ ఏంటంటే క్యాన్సర్. సో క్యాన్సర్ వల్ల లోపల గడ్డ ఏదన్నా పెరిగితే వోకల్ కార్డ్స్ పైన దానివల్ల కూడా వాయిస్ చేంజ్ అవుతుంది. సో మీకు వాయిస్ చేంజ్ అయిన వెంటనే ఏం చేయాలి? వాయిస్ చేంజ్ అయింది, కోల్డ్ కాఫ్ ఉంది అంటే మీరు ఇంట్లోనే కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వచ్చు. వాయిస్ కంప్లీట్గా రెస్ట్ ఇవ్వండి. అంటే హైగా మాట్లాడకూడదు, అలా అని లోగా గుసగుసగా కూడా మాట్లాడకూడదు. సెకండ్ థింగ్ వచ్చేసి స్టీమ్ ఇన్హలేషన్, అది హెల్ప్ చేస్తుంది. అండ్ కూల్ ఫుడ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువగా కూల్ వాటర్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కంప్లీట్గా స్మోకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, ఎప్పుడు మీరు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి రావాలి. మీకు వాయిస్ చేంజ్ అయింది 1 to 2 వీక్స్ అయినా ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఆరెల్స్ లేదు అంటే మనం వాయిస్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా బ్రేక్స్ వస్తున్నాయి అంటే ఫెటిగబిలిటీ అనేది ఉంది, ఇలాంటి కండిషన్స్లో డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ అన్ ఈఎన్టీ. ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే సింగర్స్ ఆర్ టీచర్స్ ఇలాంటి వాళ్ళల్లో వోకల్ నాడ్యూల్స్ ఆర్ పాలిప్స్ లాంటివి డెవలప్ అయినప్పుడు మనం మెడికల్గా ట్రీట్ చేసుకోవచ్చు. సో ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ. లేదు అంటే సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం పడుతుంది అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే ఈఎన్టీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఐఎమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, యువర్ కన్సల్టెంట్ ఈఎన్టీ ఫ్రమ్ మోనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్.